అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు రాజకీయ వర్గాలు పోలీస్ వ్యవస్థ మధ్య ఉద్రిక్తకు దారితీసే అంశంగా ఒక పేరు మార్మోగుతోంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ నేత ఆర్టిస్ట్ ప్రవీణ్ కుమార్. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే చుట్టుకుంటున్నాయన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ప్రత్యేక విచారణ బృందం సిట్ చీఫ్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకొచ్చిన ప్రవీణ్ కుమార్ ఆ ఆరోపణలకు సంబంధించి ఎటువంటి స్పష్టమైన ఆధారాలు చూపలేదన్న కారణంతో హైదరాబాద్ సిటీ పోలీసులు గట్టిగా స్పందించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారిపై, అది కూడా కీలక దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో నిరాధార వ్యాఖ్యలు చేయడం చట్టపరమైన సమస్యలకు దారితీస్తుందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ కుమార్ కు నోటీసులు జారీ చేసిన పోలీసులు ఆరోపణలు నిజమైతే ఆధారాలు చూపండి, లేదంటే చర్యలు తప్పవు అంటూ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం చట్టపరమైన మలుపు తీసుకుంటుందా లేక రాజకీయ వ్యూహంగా మిలిగిపోతుందా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సిట్ విచారణను ప్రభావితం చేసేలా ఉన్నాయన్న కోణంలో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు. సిట్ చీఫ్ పై గతంలో 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని చేసిన ఆరోపణలు అధికార ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా ప్రజల్లో తప్పుదారి పట్టించే అవకాశం ఉందని నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం మాటలతో సరిపోదని ఎఫ్ఐఆర్ కాపీలు, ఛార్జ్షీట్లు లేదా కోర్టు ఉత్తర్వులు చూపాల్సిందేనని పోలీసులు స్పష్టంగా ఆదేశించారు. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, అవసరమైతే చట్టపరమైన కఠిన చర్యలకు కూడా వెనకాడబోమన్న సంకేతంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఈ పరిణామం రాజకీయంగా కూడా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. మాజీ ఐపీఎస్ అధికారిగా వ్యవస్థపై పూర్తి అవగాహన ఉన్న ప్రవీణ్ కుమార్ ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేయరన్న వాదనలు ఒకవైపు అయితే, రాజకీయ లబ్ధి కోసమే పోలీస్ వ్యవస్థను టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు మరోవైపు వినిపిస్తున్నాయి. 2 రోజుల గడువు ముగిసేలోగా ప్రవీణ్ కుమార్ ఇచ్చే సమాధానం ఈ వ్యవహారాన్ని కోర్టుల వరకు తీసుకెళ్లేనా లేక రాజకీయ వేదికలకే పరిమితం చేస్తుందా అన్న దానిపై ఇప్పుడు అందరి చూపు కేంద్రీకృతమైంది. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు లైవ్ ద్వారా. రైట్ శ్రీయ, ఏదైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే కనుక కీలక పరిణామాన్ని చోటు చేసుకొని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మనం 3 కోణాలని చాలా పూర్తి స్థాయిలో విశ్లేషించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఒకటి మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం ఏదైతే సిట్ విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో మాజీ మంత్రులకు నోటీసులు అందజేసి సిట్ అనేది విచారణ చేపట్టింది ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో. మరోపక్క చూసుకుంటే మున్సిపల్ ఎన్నికల పోరు అనేది మరోపక్క కనిపిస్తూ ఉంది. ఈ 2 కోణాలతో పాటు ఇంకో 3వ కోణం యాడైంది, అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సజ్జనర్కి సంబంధించినటువంటి ఇష్యూ. అంటే మరి ఇక్కడ క్లియర్గా ఒక అంశం గుర్తుంచుకోవాలి. అయితే నిన్న ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన నేపథ్యంలో సజ్జనర్కి సంబంధించి, అంటే ఈ ఎవరైతే సిట్ చీఫ్గా ఎవరైతే ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి కొన్ని నిరాధారణమైన ఆరోపణలు చేశారంటూ కూడా ఆయన స్పందించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులో వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఏదైతే మీరు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలకు తగినటువంటి ఆధారాలను ఖచ్చితంగా మీరు చూపించాల్సిన అవసరం ఉంది. మీరు ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడు ఏదైతే ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నటువంటి ఒక అధికారిక సంస్థ సిట్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రజల్లో ప్రజలు తప్పుగా ఆలోచన చేసే ధోరణికి వెళ్ళిపోతున్నట్టు కూడా ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులో పేర్కొనడం జరిగింది. ఆ నోటీసులు క్లియర్గా చెప్పడం చాలా క్లియర్ ఇంకో అంశాన్ని కూడా మెన్షన్ చేశారు. మీరు ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ అన్నీ కూడా ఆధారాలతో సహా మాకు 2 రోజుల్లో కూడా నిరూపించాలి, దానికి తగిన సాక్ష్యాలు చూపించి దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు కానీ పిటిషన్లు కానీ దానికి సంబంధించిన ఏదైతే మీరు
చేసిన ఆరోపణలకు తగినటువంటి సాక్ష్యాధారాలు ఏవైతున్నాయో అవన్నింటినీ కూడా ప్రొడ్యూస్ చేసి ఆధారాలతో సహా పూర్తి స్థాయిలో కూడా మీ ఆరోపణల్ని వాస్తవాన్ని నిరూపించుకునే ప్రయత్నం మీరు చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా సజ్జనకు సంబంధించినటువంటి సిటీ హైదరాబాద్ పోలీసులు ఒక నోటీస్ అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి జారీ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇంకొక అంశం కూడా చూడాలి. ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ని రాజకీయ లబ్ధి కోసము ఇలా కామెంట్స్ చేశారు అని చెప్పేసి ఒకవైపు ఆలోచన చేస్తూ ఉంటే, ఒకవైపు విశ్లేషిస్తూ ఉంటే, మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక మాజీ ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన నేపథ్యంలో ఆయనకు ఎలాంటి ఆధారం లేకుండా నిరాధారంగా ఇలా ఆరోపణలు చేస్తారా అంటూ కూడా రెండు రకాలకు సంబంధించినటువంటి రెండు కోణాల్లో కూడా ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి ఒకసారి చూసుకుంటే కనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించి నోటీసుల నేపథ్యంలో ఆ నోటీసులకు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించి దానికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టి అవును ఇది నిజమే అని ప్రూవ్ చేస్తే కనుక అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించిన కామెంట్స్ ఏవైతున్నా అవన్నీ కూడా ఆరోపణలు కావు, నిజాలు అనేవి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ దానికి సంబంధించిన ఆధారాలను బయట పెట్టకపోతే ఈ 2 రోజుల సమయంలో బయట పెట్టకపోతే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది దీనికి సంబంధించి తదుపరి చర్యలు అంటే హైదరాబాద్ సిటీ పోలీసులు తీసుకున్న చర్యలు ఎలా ఉంటాయనే దానికి సంబంధించి కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఓవరాల్గా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సజ్జన ఇష్యూకి సంబంధించి అంటే ఒక మాజీ ఐపీఎస్ అధికారి ప్రస్తుత ఐపీఎస్ అధికారి అన్నట్టుగా కొనసాగుతున్న నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఈ అంశానికి సంబంధించి నిజాలు బయటికి రావాలంటే కనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన ఎలా స్పందిస్తారో ఆయన ఈ అంశానికి సంబంధించి ఏ రకంగా అంశాలు ఎలాంటి అంశాలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారనే విషయాన్ని కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తోంది. శ్రీకాంత్, ఒక స్మాల్ డౌట్. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని కొంతమంది అంటుంటే ఆరోపణలు చేసిన వాళ్ళే ఆధారాలు చూపిస్తారని ఇంకొంతమంది అంటున్నారు. ఈ అంశాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అసలు? అంటే చాలా క్లియర్గా మనం ఒక అంశాన్ని ఇక్కడ చాలా క్లియర్ అర్థం చేసుకోవచ్చు. ఆధారాలు చూపిస్తే కనుక ఏదైతే ఆధారాలు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న చేసినట్టుగా ఈ సిటీ అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా సజ్జనకి సంబంధించి ఆయన పైన 7 కేసులు ఉన్నాయి. సో అలాంటి కేసులున్న ఆ వ్యక్తి ఎలా దీనికి సిట్ చీఫ్గా వ్యవహరించి దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తూ ఉంటారని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా కామెంట్స్ చేయడం జరిగింది. ఆ కామెంట్స్ ఆధారంగానే సజ్జనర్కి సంబంధించిన హైదరాబాద్ సిటీ పోలీసులు క్లియర్గా ఆయనకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అంటే మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఆ సాక్ష్యాధారాలు ఎప్పుడైతే మీరు బయట పెడతారో మీ ఆరోపణలు అప్పుడు నిజమవుతాయని కూడా వాళ్ళు నోటీసులో పేర్కొనడం జరిగింది. అంటే ఈ నోటీసులు ఒకవేళ దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఒకవేళ బయట పెడితే కనుక అంటే దానికి సంబంధించి నిజంగానే వాస్తవం ఉంటే కనుక ఇప్పుడు మీరు చెప్పినట్టు కూడా కొంతమంది ఏదైతే ఒక కోణంలో ఎలా ఆలోచిస్తున్నారంటే ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి పూర్తి స్థాయిలో అంటే అవగాహన లేకుండా మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి ఎక్కడో ఎంతో కొంత ఖచ్చితంగా నిజాలు ఉండొచ్చు. సో ఆ నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు ఏవైనా ఉంటాయి కాబట్టి ఆయన అలాంటి కామెంట్స్ చేశారంటూ కూడా ఒక వర్గం అంటే ఆయనకు సంబంధించిన పాజిటివ్ వర్గం అంతా కూడా అలా ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇటు పోలీసులకు సంబంధించి హైదరాబాద్ పోలీసులకు సంబంధించి ఇది పూర్తి స్థాయిలో కూడా నిరాధారమైన ఆరోపణలు, దీనికి సంబంధించి ఖచ్చితంగా సాక్ష్యాలు బయట పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఒకవేళ అది దానికి సంబంధించినటువంటి అంటే ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఎప్పుడైతే ప్రవేశపెడతారో దాని తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు కీలకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశానికి సంబంధించి సిట్ అధికారులు అనేది చాలా క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇంకో కోణానికి అంటే ఇంకో మలుపు తిరిగే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఈ అంశానికి చాలా క్లియర్గా ఆధారాలు బయట పెడితే అటు పొలిటికల్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి మైలేజ్ దక్కే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు ఆధారాలు బయట పెట్టని పక్షాన అంటే ఆధారాలు లేని పక్షాన ఆ సిటీ పోలీసులు తీసుకునే చర్యలు ఎలా ఉంటుందో దానికి సంబంధించి మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే శ్రీకాంత్, ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద? ఖచ్చితంగా అంటే క్రిమినల్ కేసు ఆయన ఆరోపణలకు తగిన అంటే ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నా ఆ ఆరోపణల నిమిత్తం ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సెక్షన్లు అమలు చేస్తారు అంటే ఆయన మాట్లాడిన మాటల ధోరణి అంటే ఆయన చేసిన కామెంట్స్ క్లియర్గా ఏం చెప్పాడంటే ఆయన క్రిమినల్ కేసులు ఉన్నాయి అని చెప్పుడు అంటే ఆయన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆయన పైన కేసులు ఉన్నాయన్నప్పుడు ఒక క్రిమినల్ కేసు అనేది దానికి అటాచ్ చేసే అవకాశం ఉంటుంది. సో క్రిమినల్ కేసుతో పాటు కూడా పలు సెక్షన్లు అంటే నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ కూడా ఆరోపణ రహితమైనటువంటి సంబంధించినటువంటి సెక్షన్లు పెట్టి కూడా కేసులు నమోదు చేసే అవకాశం అయితే మనకు అనిపిస్తోంది. Thank you, Shrikant. Thanks for the update.